రాయచోటిలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు రాయలసీమ జిల్లాలేనని పేర్కొన్నారు. నీళ్లు వచ్చే ప్రధాన ఆశ పోతిరెడ్డి ప్రాజెక్టే అని, దాని ద్వారానే నీటి సరఫరా సాధ్యమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల గాలేరి, తెలుగంగ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులకు నీళ్లు తీసుకురావడం సాధ్యమైందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి మాత్రమే రాయలసీమకు నీళ్లు అందుతున్నాయని, ముందు వైపు నుంచి వచ్చే నీటంతా కోస్తా ప్రాంతాలకు వెళ్తోందని, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు రావాల్సిన నీటి వాటా కోసం అందరం కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో అత్యంత వర్షపాతం తక్కువ ఉన్న జిల్లాలు రాయలసీమలో ఉన్న జిల్లాలు. మనకున్న నీటి ఆధారం పోతిరెడ్డిపాటి నుంచి వస్తే తప్పనిచ్చి రాయలసీమకు నీళ్ళు వచ్చే అవకాశమే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం వలన దాన్ని 40,000-44,000 క్యూసెక్లకు దాన్ని చేయడం ద్వారా మనం గాలేరి నగరికి కానీ హంద్రీనీవాకి కానీ నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది, తెలుగంగకు కూడా. మరి ఇటువంటి పరిస్థితి అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే శ్రీశైలంలో వెనక ఉన్న జలాల నుంచి మనం తీసుకోవాల్సిందే తప్పనిచ్చి ముందు పక్కకు పోయి డ్యాంలో నుంచి అవతల పక్కకు పోయే నీళ్లు మనకు రావు. అవన్నీ కూడా కోస్తాకు పోయే వాటరే. ఈరోజు వెనక పక్క నుంచి మనం తీసుకోవాలనుకుంటే అక్కడ తెలంగాణ వాళ్ళు దాదాపు 800 అడుగుల నుంచో ఇంకా కింద నుంచి కూడా లిఫ్ట్ చేసి నీళ్ళన్నీ కూడా మహబూబ్నగర్ జిల్లాకు, అట్లా రంగారెడ్డి జిల్లాకు తీసుకుపోయే అవకాశాలు వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు ఈరోజు. అది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే రాయలసీమలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వలన నీటిని ఏవైతే త్వరితగతిన మనకున్న సీజన్లోనే మనం ఆ నీటిని లిఫ్ట్ చేసుకోవాలి. కాబట్టి మిగతా సీజన్లో మనం తీసుకునే అవకాశం కూడా లేదు అక్కడ. అందుకని సీజన్లోనే ఎప్పుడుంటే అప్పుడు, ఎప్పుడైతే బాగా వరద టైంలోనే మనం వీలైనంత వరకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ ఉద్దేశం ఆయనకు కలిగిందో మనకు తెలియదు. కానీ ఎందుకంటే రాష్ట్రంలో గడచిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అంతకుముందు 14 సంవత్సరాలు కానీ ఇప్పుడున్న 2 సంవత్సరాల్లో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు.